యా మనం రెగ్యులర్ సిరీస్ ఏంటిమా ఏం నేర్చుకుంటా ఉన్నాం? కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, సో కృప, విశ్వాసం. ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే పిల్లరా, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పబోతున్నా. కృప, విశ్వాసం. కృప అంటే ఏంటిమా? దేవుడు ఏం చేశాడో దాన్ని, ఆ భాగాన్ని కృప అని పిలుస్తాం మనము కదా. దేవుడు చాలా చేశాడు మన జీవితంలో. దేవుడు అన్నీ ఇచ్చేశాడు. తననే ఇచ్చుకున్నవాడు ఇంకేం వదిలింటాడు మనకి ఇవ్వకుండా? చెప్పండి మీరే. లాజిక్ చూడండి మీరు. పౌలు అంటాడు ఒక చోట ఆ మాట, తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదిరిగిన వాడు మీకేమి ఇయ్యడు అంటాడు. అందుకే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఎప్పుడే కానీ ఇది లేదు నా జీవితంలో, ఇది రాదేమో, ఈడేమో అనేది లేదు పిల్లరా. యాక్చువల్ చెప్పాలంటే ఆల్రెడీ అన్నీ ఇచ్చేశాడు ఆయన. ఓకే, సో కృప ఏం చేస్తుంది? మన జీవితంలో అన్నీ తెచ్చి ఇచ్చింది పిల్లరా. కృప అంటే దేవుడు భాగం, దేవుడు చేసింది. విశ్వాసం అంటే చెప్పాల, సహాయం చేయాలి మీరు. సో మీరు చాలా వారాల నుంచి, నెలల నుంచి వింటారు, మన భాగం పిల్లరా. సో ఈ రెండు కలిసినప్పుడు మన జీవితంలో అన్నీ కావలసినవన్నీ మనకు లభిస్తాయి. సో రక్షణ ఎట్లా లభించింది? విశ్వాసము ద్వారా, కృప చేత. ఎట్లా రక్షింపడ్డాం మనము? మనమేమి ఎంటికి లీలే దేవునికి, లేకుంటే మన బంగారు ఇలే, లేకుంటే మనం ఉపవాసాలు చేయలే, లేకుంటే ఇంకా ఏమేమో చేయలేదు. కానీ కేవలం మనం ఏమిచ్చాం? విశ్వాసాన్ని ఇచ్చాం పిల్లరా. ఓకే, దేవుని కృపని మనము మన విశ్వాసం ద్వారా రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు నరకం లేని జీవితం, దేవుడితో నిండిన జీవితం, దేవుళ్ళలాగా జీవించే జీవితం, ప్రతి దీవెన, ప్రతి మేలు కలిగి జీవించే జీవితం, శాపం పాపం కొట్టివేయబడిన జీవితం మంది. ఓకే, శివాజీ ఈ సైడ్ కూర్చో, మళ్ళీ నువ్వు డోర్ బంద్ చేస్తూనే ఉండొచ్చు. ఓకే, సో యా ఆత్మీయ యుద్ధం గురించి నేర్చుకుంటా ఉన్నాం. దాన్ని కూడా మరి అనేక విషయాలు నేర్చుకుని లాస్ట్కి మన కన్క్లూజన్ ఏంటంటే మనం చూసుకున్నాం. నేను వారం లాస్ట్లో ఏం కన్క్లూడ్ చేశాం? సాతానికి ఏ శక్తి లేదు. వాడు జీరో కంటే జీరో కింద ఇంకేమైనా ఉందంటే వాడి దగ్గర ఉండేది ఒకే ఒక ఆయుధం. శివాజీ ఆశలు కూర్చొని డోర్ తెరుస్తాడు, కరెంట్ పోతే ఆశలు కూర్చోలేదు, అబ్బాబు వెళ్ళిపోయింది, నువ్వు కూర్చోడు, అబ్బాబు కూర్చో, ముందు చూడండి. యా ఓకే, వాడికి ఏ శక్తి లేదు పిల్లరా. ఒకే ఒక శక్తి ఉంది మన దగ్గర. ఒకే ఒక ఆయుధం ఏంటంటే అబద్ధం. ఆ అబద్ధము నువ్వు విన్నప్పుడు నమ్ముతావే, అదే మన శక్తి. అర్థమవుతుందా? ఓకే, సో అందుకని వాటి దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధము అబద్ధం. ఆ అబద్ధాన్ని మనం ఎలా జయించాలనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు నేర్చుకోబోతున్నాను. ఈరోజు రేపు వారము, అవతల వారము, బహుశా 3 వీక్స్ పట్టొచ్చేమో. నేనేం చూపించబోతున్నా అంటే మనకు బైబిల్లో నుంచి సైన్స్, ఫెయిత్ అండ్ కన్ఫెషన్. సైన్స్ యాక్చువల్గా ఈ ప్రీచింగ్ ఇట్లా అట్మాస్ఫియర్లో జరగదు, కరెంట్ ఉండే తీరదా. ఓకే, ఎనీహౌ, సో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే తీసేమో మళ్ళా వేస్తాను. సైన్స్, విశ్వాసము, ఆ తర్వాత ఒప్పుకోలు. ఓకే, ఈ 3 కంబైన్ చేసి ఈ వారం, రేపు వారం, మళ్ళా వారం నేను అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రీచింగ్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవించే విధానం వేరే ఉంటుంది. నువ్వు నీ యొక్క ప్రతి స్థితిని మార్చగల సమర్థులుగా జీవించగల, విజయంలో జీవించవచ్చు. ఓకే, మీరు నేను నమ్మిన యొక్క గ్రంథము, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం, బైబిల్, ఇది ఒక స్టోరీ కాదు కదా, ఇది ఒక కథ కాదు, ఇది సత్యము. ఇది దేవుని ద్వారా రాయించిన గ్రంథము. 2 తిమోతి 3:16 ఏం రాయబడిందంటే, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని రాయించినది. సో ఇది దేవుడు ఊదిన గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం, దేవుడు నోటు చూచిన గ్రంథం. ఎందుకు ఈ మాట చెప్పి ఆరంభిస్తానంటే, చాలాసార్లు ఇప్పుడు మారుతాను అనుకోండి. ఒకప్పుడు సైన్స్ అప్రోచ్ చేసేది దేవుడు లేడని చెప్పేవాళ్ళు.
సైంటిస్టులు, సైన్స్ బైబిల్ని కూడా అనుమానం కలిగేటట్టుగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారింది. అడుగున మీకు ఎంత మాత్రం తెలుసు సైన్స్ గురించి? సైన్స్ కూడా ఈరోజు బైబిల్ మీద ఆధారపడుతుంది. సైన్స్ కూడా ఈరోజు దేవుడు ఉన్నాడు అనే యొక్క స్థితికి వచ్చింది. అతి ముఖ్యమైనది నేను ఈరోజు ఎందుకు ఈ సైన్స్ మీకు చెప్పాలా, బైబిల్ని జత చేసి అంటే సైన్స్ బైబిల్ ఎందుకు కంపేర్ చేసి చూపించాలంటే చాలా సంతోషం ఇచ్చేది ఏంటంటే సైన్స్ చెప్తాను ఈరోజు నువ్వు కన్ఫెస్ చేసే ఒప్పుకోలు చేస్తావే, ఆ ఒప్పుకోలు నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అనే కొలిక్కి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ యొక్క రీసెర్చ్ ద్వారా, వాళ్ళ యొక్క థియరీస్ ద్వారా. ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా ఈ విషయంలో నువ్వు నేను చాలా ఆనందించాలి. బట్ అదే సమయంలో తెలుసుకోవాలి కూడా ఏంటి సైన్స్ చెప్తారు అనేది బైబిల్లో నుంచి తీసుకోవాలి. ఓకే, సో ఆ యొక్క విషయంలోకి వెళ్దాం. ఓకేనా? సైన్స్ ఈ మాట అంటుంది, ఇఫ్ యూ కన్ఫెస్ యూ విల్ పొసెస్ అని. రీసెంట్గా ప్రూవ్ అయింది. ఓకే, అవన్నీ మీకు చూపించాలని ఆశపడుతున్నా కొన్ని వీడియోస్ ద్వారా ఈ యొక్క 2-3 వీక్స్లో. ఓకే, సో ఈవెన్ సైన్స్ గురించి నేను చెప్పే ముందు అనేక మంది సైంటిస్టులు యాక్చువల్లీ క్రైస్తవులు. మీరు చూస్తే కొన్ని వేలల్లో ఉన్నారు సైంటిస్టులలో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం. అందుకనే సైన్స్ విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ ఆలోచన నేను రానికూడదు, సైన్స్ దేవునికి వ్యతిరేకిస్తున్నాను. యాక్చువల్గా సైంటిస్టులు వేల మంది దేవుని నమ్ముకున్నవారు, యొక్క బైబిల్ మీద ఆధారపడి వారు రీసెర్చ్ చేసిన వారు ఉన్నారు. ముఖ్యంగా అనేక మందిలో నుంచి కొంతమంది గురించి ఈరోజు నేను చెప్పాలని ఆశపడతాను. మీకు చూపించేదానికి సైన్స్ని దేవుని బిడ్డలు అనేక మంది సైన్స్కి ప్రాణం పోసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను కొంతమంది సైంటిస్టుల గురించి మీకు చెప్తాను, వాళ్ళు ఏమన్నారో దేవుడి గురించి, బైబిల్ గురించి. ఓకేనా? ఫస్ట్ మీ ముందు ఒక సైంటిస్ట్ గురించి పెడితే జస్ట్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. ఓకే, ఫస్ట్ సైంటిస్ట్, ద ఫేమస్ సైంటిస్ట్, చాలా టాపెస్ట్ సైంటిస్ట్ ఎవరంటే తన పేరు సర్ ఐజక్ న్యూటన్. చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీలో చాలా మందికి విషయాలు, ఫ్యాన్స్ కూడా అన్ని వేసి. సర్ ఐజక్ న్యూటన్ ఆయన గొప్ప మ్యాథమెటిషియన్, ఆ తర్వాత ఫిజిసిస్ట్ అయినా, ఆ తర్వాత ఆయన ఆస్ట్రోనామర్ కూడా ప్లేయర్. సర్ ఐజక్ న్యూటన్, మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన పేరు వినింటారు. ఓకేనా? ఆయన కనుక్కున్న థియరీ ఏంటంటే, ఆయన రీసెర్చ్ ఏ దాని మీద చేశాడంటే మోషన్స్ అండ్ గ్రావిటీ మీద, గగనతలము, ఆ తర్వాత గురుత్వాకర్షణ శక్తి మీద ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, ఆయన రీసెర్చ్ రిజల్టే ఈరోజు మన ఏరోప్లేన్స్ మనం చూస్తామే, ర్యాకెట్స్ కానీ, అంటే గగనతలంలో జరుగుతుండే ప్రతి దానికి తన థియరీనే సహాయపడింది పిల్లరా. ఓకే, అందుకే దాన్ని అతనికి ఒక బిరుదు ఇచ్చారు. ఏం బిరుదు? సర్ అని, సర్ ఐజక్ న్యూటన్. సో తన యొక్క థియరీ ద్వారానే ఈరోజు ఏరోప్లేన్స్ అన్ని రాకెట్స్ కానీ, మిజైల్స్ కానీ, ఇవన్నీ మీరు గగనతలంలో జరుగుతుండే కార్యాలన్నింటికీ ఆయన మూలం, ఆయన థియరీ మూలం. ఓకే, తనేమన్నాడో తెలుసా దేవుని గురించి? తను చెప్పిన వర్డింగ్స్ మీకు చదువుతాను నేను. ద మోర్ ఐ స్టడీ సైన్స్, మోర్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ఇది చెప్పడంలా బైబుల్ చదివే కొద్దీ నాకు విశ్వాసం పెరుగుతుందని. ఆయన ఏమంటాడంటే సైన్స్ చదివే కొద్దీ నాకు దేవుని మీద అపార నమ్మకం పెరుగుతుంది. కారణం ఏమో తెలుసా? ఆయన చదువుతున్నప్పుడు సైన్స్ ఆయనకు అర్థమవుతుంది, దీని వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుని ద్వారా ఇది సమస్తం సృష్టించబడింది అని. ఓకే, రెండవ యొక్క సైంటిస్ట్ పేరు బ్లైసీ పాస్కల్ అని. అమ్మా, ఈయన గొప్ప మ్యాథమెటిషియన్, ఆ తర్వాత కెమిస్ట్. ఈయనేం కనుగొన్నాడు అంటే మ్యాథమెటిక్స్లో పాస్కల్ థియరీని కనుగొన్నాడు ఈయన. ఓకే, ఈ సైంటిస్ట్. ఓకే, ఈయనేమన్నాడు తెలుసా మీకు? ఓకే, దాని ద్వారా ఆ యొక్క
తన వర్డింగ్స్ ఏమో తెలుసా మీకు? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సైంటిస్టులు చెప్తాను లేదే, టీవీ న్యూస్ వాళ్ళు కాదు, లేకుంటే ఏదో రాజకీయ నాయకులు, లేకుంటే ఎవరో నార్మల్ ఆర్డినరీ మనిషి కాదు. వీరు ప్రపంచానికి దీవెనగా ఉన్న వ్యక్తులు. ఓకేనా? సో ఈ వ్యక్తి అంటాడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అపార్ట్ ఫ్రమ్ హిమ్ వీ నో ఓన్లీ కన్ఫ్యూజన్ అండ్ డెస్పేర్. అంటే యేసు ప్రభువే సమస్తం. తెలుగు భాషలో మీరు అడిగితే, ఆయన లేకుంటే నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, నిరాశ మాత్రం మిగిలి ఉంటుంది. సో ఈ గొప్ప సైంటిస్ట్ యొక్క వర్డ్స్ అన్నమాట ఇవి. ఓకే, ఆ తర్వాత మూడో వ్యక్తి, ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు వీళ్ళు, మైకల్ ఫరాడే. ఈయన ఇంగ్లీష్ కెమిస్ట్ అండ్ ఫిజిస్ట్. ఆ యొక్క కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో తన యొక్క రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఈయన చేసిన స్టడీ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, తెలుగులో విద్యుత్ రసాయనము, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుత్ అయస్కాంతం. సో దాని గురించి రీసెర్చ్ చేసిన వ్యక్తి ఈయన, గొప్ప సైంటిస్ట్. ఈయన వర్డింగ్స్ ఏమో తెలుసా? హీ సెడ్ ద బుక్ ఆఫ్ నేచర్ విచ్ వీ హ్యావ్ టు రీడ్ ఈజ్ రిటన్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. అంటే ఈ సర్వ సృష్టిని మీరు చూస్తున్నారే, ఈ యొక్క కంప్లీట్ నేచర్ని, దీన్ని రచించిండేది ఎవరంటే దేవుని యొక్క ఫింగర్, దేవుని వ్రేలు. ఆయన వర్డింగ్స్ పిల్లరా, చూడు ఎంత ఆధారపడతారు వీళ్ళు దేవుని మీద. నేను ఈరోజు ఆ యొక్క సైంటిస్ట్ వారి జీవితాలు చూసినప్పుడు మనం సంతోషించాలి, అట్లా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని. ఓకే, ఫిఫ్త్ మీకు నాకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా? థామస్ ఆల్వా ఎడిసన్. ఓకే, మీకు అన్ని. ఇంకో ఆయన ఉన్నాడు, టాపెస్ట్ సైంటిస్ట్. ఎవరైనా చదువుకున్న వాళ్ళు చెప్పాలా? ఎవరు మీ దృష్టిలో వచ్చేది? ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ద ఫేమస్ మ్యాన్. ఈరోజు ప్రీచింగ్ ఎవరి మీద తెలుసా మీకు? ఆల్బర్ట్ ఐన్స్టైన్ మీద ఈరోజు నేను చెప్పబోయేది. ఓకే, ఈయన ద థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి, మహాజ్ఞాని, ఫేమస్ అమాంగ్ ద సైంటిస్ట్. సో ఆయన ఒకే సింపుల్గా చెప్పే మాట ఏంది సార్? మంచి మాట చెప్పాడు. ఐ వాంట్ టు నో గాడ్స్ థాట్స్, ద రెస్ట్ ఆర్ డీటెయిల్స్. అంటే ఐ వాంట్ టు నో గాడ్స్ థాట్స్. నేను దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ చాలు నాకు. ఆయన ఆలోచనలు తెలుసుకుంటే ప్రపంచము నా చేతిలో ఉన్నట్లే, ప్రపంచాన్ని నేను అర్థం చేసుకున్నట్లే అంటాడు. ఇంత గొప్ప వ్యక్తి వర్డింగ్ అది. ఈ గొప్ప సైంటిస్టులు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే, దేవుడే సమస్తాన్ని సృష్టించినది, దేవుడు ఏం చెప్తున్నాడో అదే సమస్తము జరిగేది, దేవుని యొక్క వాక్యము నిజమని చెప్తా ఉన్నారు. ఓకే, సైంటిస్టుల యొక్క జస్ట్ ఫేమస్ సైంటిస్ట్ మీకు చెప్పా, వేలల్లో ఉన్నారు అసలుకి సైంటిస్ట్. దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని నమ్మేవాళ్ళు, వాక్యాన్ని ఈవెన్ ప్రీచ్ చేసేవాళ్ళు ఉన్నారు పిల్లరా. ఓకే, ఆ తర్వాత మీరు రీసెంట్గా ఆ వీడియో రెడీగా ఉందనైనా, రీసెంట్గా మీకు కొద్ది కాలం క్రితము మీరు చూస్తే ఈవెన్ నాసా క్రిస్టియన్స్ ద్వారా కాదు పిల్లరా చేయబడింది. ఈవెన్ అమెరికాలో ఉన్న అందరూ ఉన్నారు దాంట్లో, ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళు మరి కొంతకాలం క్రితము ఈ యొక్క వాళ్ళ యొక్క రీసెర్చ్లో, ఆస్ట్రోనామర్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఈ యొక్క అనేక సత్యాలు కనుక్కొని రెండు ముఖ్యమైనటువంటి పాత నిబంధనలు, కొత్త నిబంధనలు చెప్పాలని ఆశపడుతున్నా. మీరంతా చూసింటారు అనుకుంటే ఈ వీడియోని. యేసు ప్రభు చనిపోయేటప్పుడు, శిలువ మరణమప్పుడు చీకటి కమ్మింది, మీకు నాకు తెలుసు కదా, బైబిల్లో చదువుకున్నాం. అది నిజము అని నాసా మన యొక్క కాలగమనం వెనకలికి వెళ్ళి వాళ్ళు చదివినప్పుడు, చరిత్ర చదివినప్పుడు, వేల సంవత్సరాల యొక్క వాతావరణంలో ఏం జరిగింది, గ్రహాల్లో ఏం జరిగిందని చూసినప్పుడు వాళ్ళకి తెలిసింది. వాళ్ళు నాసా ఈ మధ్య క్లియర్ చేశారు వాళ్ళ యొక్క న్యూస్ మీరు చదివితే నాసా వెబ్సైట్లో పోయి, నిజం ఇది. యేసు ప్రభు చనిపోయినప్పుడు చీకటి కమ్మడము, ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో చీకటి వచ్చింది. ఆ సమయంలో 2.5 గంట 3 గంటల సేపు చీకటి ప్రపంచాన్ని కమ్మి, ఆ యొక్క స్థలాన్ని కమ్మిందని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. జస్ట్ వీడియో వినండి. NASA shows us something amazing that happened when Jesus died.
You gotta see it to believe it. Based on Roman history, Jesus of Nazareth was crucified on April 3rd, 33 AD. If you look up that date on nasa.gov, it shows there was a lunar eclipse from 3:23 p.m. to 6:13 p.m. in Jerusalem. A lunar eclipse, not a solar eclipse, guys. That means if you were on the moon, the Earth would cause a solar eclipse. And according to NASA, you would see this. That's the constellation Aries, the Passion Ram, or Lamb in Hebrew. And it lights up at the crucifixion, right in the heart of the Lamb. This, I tell you, is not coincidence. The universe declares Jesus, the Passion Lamb, dying for our sins. If you see this as a sign to turn to Jesus, type I believe in the comments. మీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ జస్ట్ మీరు చూడాలి. నాసా చెప్తా ఉంది ఇది నిజమని. ఇంకో వీడియో ఉంది, వద్దు, నేను చూపిలేదు. అది యెహోషువ సమయంలో జరిగింది. యెహోషువ సమయంలో ఏం జరిగింది? సూర్య చంద్రుని ఆపడం జరిగింది పిల్లరా. అది కూడా నిజమని, ఆ సమయంలో అది జరిగిందని చెప్పి నాసా వీడియోస్ రిలీజ్ చేశారు. మీరు నాసా వెబ్సైట్లో పోయినా కూడా చూడొచ్చు. నాసా ఎందుకు మీకు ఇవన్నీ చూపిస్తానంటే, బైబిలు నిజమైన గ్రంథం పిల్లరా. మీరు నేను ఎంతగానో నమ్మచ్చు కదా. కీర్తనకారుడు అంటాడు కదా, ఆయన మనము ఎంతైనా నమ్మదగిన వాడు. ఓకే, అందుకనే యేసు ప్రభు కూడా ఈ మాట అన్నాడు పిల్లరా. యోహాను సువార్త 17:10 ఏమన్నాడు? నీ వాక్యము సత్యము. దేవుని వాక్యం సత్యం. నేను చెప్తాను ఈ విషయాలు బాగా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత నేను వేరే విషయంలోకి తీసుకెళ్ళాలి మీకు. ఓకే, అందుకని ఇవన్నీ చూపిస్తాను నేను. యేసుప్రభు నండి ఈ వాక్యము సత్యమై ఉంది. కీర్తనకారుడు 119వ కీర్తన 160 ఏమంటాడు? నీ మాటల సారాంశము సత్యము కదా. నీ వాక్యము యొక్క సారాంశము సత్యము అని పిలుస్తాడు పిల్లరా. ఆ తర్వాత మీరు చూస్తే యేసుప్రభు ఇంకో గంభీరమైన మాట అన్నాడు. ఏమో తెలుసా? సత్యము మీరు తెలుసుకున్నాడలా సత్యము మిమ్మల్ని, నువ్వు నేను ఈ సృష్టిలో, ఈ భూమి మీద, ఈ ప్లానెట్ మీద స్వతంత్రంగా, హ్యాపీగా, సంతోషంగా, అనుక్షణము సంతోషంగా బ్రతికే జీవితం ఉంది పిల్లరా. ఓకే, అందుకే చెప్పాను, సాతాను యొక్క ఆయుధం ఏంటి? అబద్ధము. మనకిచ్చిన ఆయుధం ఏంటి? దేవుడు సత్యము. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే సాతాను ఎన్నడే కానీ నీ జీవితంలో పని చేయలేడు. ఓకే, అందుకనే ప్రభు కూడా మాట్లాడాడు, సత్యం నువ్వు తెలుసుకుంటే ఎప్పుడు ఫ్రీగా ఉండవు. ప్రతి విషయంలో కోపం ఉండదు, ద్వేషము, కొల్లు, క్రోధము, బీదరికము, రోగము ఏది లేని జీవితం పిల్లరా. ఇది మీరు నమ్మాలంతే. యేసయ్య చెప్పాడు, దేవుడు చెప్పాడంటే అది సత్యం. నువ్వు ఈరోజు ఏ కష్టంలో వెళ్తున్నా నీకు సత్యం తెలియకపోవడం వల్ల ఆ కష్టంలో వెళ్తున్నావు. ఓకే, ఓకే, నేను కొద్దిగా ఇంకో విషయాల్లోకి వెళ్ళాలి, మళ్ళీ అగైన్ సైన్స్లోకి. ఓకే, నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క రీసెర్చ్, దాని పేరు ఏంటంటే ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. అనుష నువ్వు పైన చూడడం లేదు ఎందుకో? ఆరోగ్యం బాగుంది కదమ్మా? నీ గురించి అడు, నీ ఫిజిక్స్ కదా, నువ్వు జియాలజీనా బయాలజీ? మీకు సంబంధం లేదా ఐన్స్టైన్? ఓకే, ఎవరున్నారు ఫిజిక్స్? గుడ్ బ్రదర్, సిస్టర్ కూడా ఉన్నారు. మధ్యలో ఏమైనా ప్రశ్న ఉంటే వాళ్ళకి అడుగుదాం మనం. ఓకే, నేను ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ థియరీ ఇది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కనుగొన్న థియరీ, ఆయన తన రీసెర్చ్ ద్వారా. ఇది ఫేమస్, ప్రపంచాన్ని నడుపుతానే థియరీ. ఆయన ఏమంటాడంటే తన యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఆయన అంటాడు, వినాలి ఇప్పుడు జాగ్రత్తగా ఏంటని అర్థమైంది. ఆ తర్వాత నేను దీన్ని వాక్యంలోకి తీసుకురావాలా. ఇది వింటే ప్రతి క్షణం అగ్ని గుండంలా నువ్వు ఇక్కడ బ్రతకచ్చు. యేసు ప్రభుల అగ్ని జ్వాలలా నువ్వు ప్రతి క్షణం బ్రతకచ్చు. బహుశా ఈ వారంలోనే క్లియర్ కాకపోవచ్చు, రేపు వారం మళ్ళా వారం కూడా వింటే ఈ కమెంట్ చేసినప్పుడు మీ జీవితమే వేరే ఉంటుంది కదా. నిరుత్సాహం అనేది మీ దరిదాపులు కూడా రాదు. ముందర చూడండి, ఈ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నాడంటే, ఎనర్జీ, మ్యాటర్ ఇంటర్చేంజబుల్. ఏం వరి కాకండి, నేను తెలుగులో కూడా చెప్తాను. ఎనర్జీ, మ్యాటర్ అంటే ఇంటర్చేంజబుల్. దానికి అర్థం ఏంటంటే ఎనర్జీ పదార్థంగా మారుతుంది,
అనేది ఆ యొక్క థియరీలో తేలిండేది. ఆయన థియరీలో ఎనర్జీ పదార్థంగా మారుతుంది. ఓకేనా? మెల్లిమెల్లి చాలా చిన్న మెసేజ్ ఈరోజు. ఓకే, నాకు తెలుసు మళ్ళీ ఇబ్బంది అవుతుందని. ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఇప్పుడు ఏసీ నడుస్తున్నది ఏ దాని ద్వారా? ఎనర్జీ ద్వారా. ఫ్యాన్ నడుస్తున్నది ఎనర్జీ ద్వారా. మైక్రోఫోన్ పనిచేస్తున్నది ఎనర్జీ ద్వారా. నీ కార్ పనిచేస్తున్నది, స్కూటర్ పనిచేస్తున్నది ఎనర్జీ ద్వారా. తెలుగులో ఏమంటారు ఎనర్జీని? శక్తి. ఓకే, జాగ్రత్తగా వింటాను. అలా శక్తి ఆయన రీసెర్చ్లో కనుక్కునేది ఏమంటే పదార్థంగా మారుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా పోదాం, చిన్నగా నడుచుకుంటా. ఆ తర్వాత తన యొక్క థియరీలో ఆయన చెప్పిండేది ఏంటంటే, థియరీ ఆఫ్ రిలేటివిటీలో రామన్జీ ఆయన చెప్పింది ఏమంటే, ఏమన్నా చెప్పుకోండి సార్ అంటారా? ముందర చూడండి. ఈ థియరీలో ఆయన ఏమంటాడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వినండి. ఆయన అంటాడు, శబ్దాల్లో, పదాలలో ఎనర్జీ ఉంది. పదాలలో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ తరంగాల్లో ప్రవహిస్తుంది. అది పదార్థంగా మారుతుంది. అమ్మా, సైంటిస్ట్ చెప్తే ఇట్లే ఉంటుంది, మనకు అర్థం కాదు, కానీ అర్థమైతేట్లే దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన అంటాడు, పదాలలో మాట్లాడే మాటల్లో ఎనర్జీ ఉంది, శక్తి ఉంది. ఓకే, ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తే శక్తి ఉంది. ఆ శక్తి ఎలా ప్రవహిస్తుందంట? తరంగాల్లా ప్రవహిస్తుంది. తరంగాలు వేవ్స్లా ప్రవహిస్తుంది. కానీ అది పదార్థంగా మారే కూడా అవకాశం ఉంది. పదార్థంగా కూడా మారుతుంది అది. ఓకే, అది థియరీ ఆఫ్ రిలేటివిటీ. అర్థమవుతుందా? పోకండి గాఢ నిద్రలోకి. ఇది తెలుసుకుంటే నువ్వు నిద్రే పోవు. అంత చాలా గుడ్ న్యూస్ ప్లర్. ఇది చాలా బాగుంటుంది, మీరు అర్థం చేసుకుంటే. వింటానండి. ఆ తర్వాత ఇది ఈ రీసెర్చ్. ఆ తర్వాత ఈ మధ్య, అందుకే ఫిజిక్స్ వాళ్ళని అడిగాను నేను. ఫిజిక్స్లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది, క్వాంటమ్ ఫిజిక్స్ అని. అర్థమైందా? క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ థియరీ ఏ దాని మీద చేశారంటే, ఆటోమిక్ పార్టికల్స్ మీద. వెనకలు కూర్చున్న వాళ్ళు ఈనలైనా క్వాంటమ్ ఫిజిక్స్ ఏ దాని మీద రీసెర్చ్ అంటే, అది దాన్ని ఎందుకు అట్లా పిలిచారంటే, వాళ్ళు ఆటోమిక్ పార్టికల్స్ మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ రీసెర్చ్లో తేలింది ఏమంటే, శబ్దాలు పదార్థాలుగా మారుతాయి. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, శబ్దాలు, పదాలు, మనం వాడే వర్డ్స్ వేవ్స్గా పోయి అవి పదార్థంగా మారుతాయి. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, సృష్టి పదాల ద్వారా సృష్టించబడింది అని. ఓకే, ఇప్పుడు వినండి, బైబిల్ ఏముంటుంది? సృష్టి ఎలా సృష్టించబడింది? దేవుని యొక్క మాట చేత. తెలుసు కదమ్మా? తన నోటి మాట చేత సూర్యుడు, చంద్రుడు, మీరు చూస్తున్నారే, ఈ సముద్రాలు, కొండలు, ప్రతిదీ, నక్షత్రాలు, ఇవన్నీ ఏ దాని ద్వారా సృష్టించబడి ఉన్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 నుంచి చదువు, మీకు డౌట్ లేకుండా. అమ్మా, సైన్స్ అండ్ బైబిల్, మనము బైబిల్ని కంపేర్ చేస్తున్నాం. దాంట్లో మనం విశ్వాసము, కన్ఫెషన్ రెండు బయటికి తీసుకురాలా. అందుకని జాగ్రత్తగా వింటే మీరు అనుక్షణము ప్రతి చెడ్డ ఆత్మని మీ కాళ్ళ కింద పెట్టుకొని మీరు రాజ్యం చేసే జీవితం, మీరు బీదరికాన్ని చూడని జీవితము నేను ప్రీచ్ చేస్తాను. ఇది భయపడని జీవితం, ఆరోగ్యంతో నీ శరీరం నిండా ఆరోగ్యం కలిగి ఉండే జీవితం నేను చూపిస్తాను బైబిల్లో నుంచి ఈరోజు, సైన్స్ని కంపేర్ చేసి. ఓకే, ఇక్కడ చూస్తే మీరు చదువు నేను 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది పోలండి. ఎట్లా సృష్టించబడింది ప్రపంచాలు? దేవుని వాక్యం వలన ప్రపంచాలు సృష్టించబడి ఉన్నాయి. ఏ దాని వలన కొండలు సృష్టించబడి ఉన్నాయి? మనిషి ఏ దాని వలన సృష్టించబడి ఉన్నాడు? మీలో ఉన్న కిడ్నీస్ ఏ దాని వలన సృష్టించబడి ఉన్నాయి? అప్పుడే భయపడతారు చూడండి చెప్పేదాన్ని. అన్ని వాక్యం ద్వారా సృష్టించబడి ఉన్నాయి కదా. మనం బైబిల్లో చూసుకున్నాం,
ఆదికాండము 1:3లో ఏం రాయబడింది? 1:3లో మీరు చూసినట్లయితే ఓకే, సైన్స్ ఏం చెప్తుందో బైబిల్ ఏం చెప్తుందో కంపేర్ చేసి చూస్తాం. దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని కలుగును గాక. వినండి, దేవుడు ఏమన్నాడమ్మా? వెలుగు కలుగును గాక అన్నాడు. ఓకే, ఆయన వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఏమంటుంది? థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏమంటుంది? మా క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుంది? ఆయన మాట్లాడినప్పుడు ఏం జరిగింది? ఆ దాంట్లో ఏం పోయింది? ఎనర్జీ, శక్తి పోయింది అంటున్నారు వాళ్ళ సైన్స్ ప్రకారం. సో ఏ విధంగా పోయింది? అది తరంగాలుగా పోయింది. తరంగాలుగా పోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? పదార్థంగా మారుతుంది. సో అందుకే మీరు బైబిల్ చెప్పేది కరెక్టే, వాళ్ళు చెప్తానేది వాళ్ళ రీసెర్చ్ ప్రకారం కరెక్టే. జాగ్రత్తగా వినండి, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. సో ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెలుగు కలుగును గాక, ఆ తర్వాత మీరు చూస్తే వాళ్ళ ప్రకారము వర్డ్ ఎనర్జీ పోతా ఉంది. 4వ వాక్యంలో దేవుడు అంటాడు, దేవుడు చూచెను అని రాయబడింది. గాడ్ సా. ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. మీ నా జీవితాన్ని ముందు చూడండి. ఆయన గాడ్ సెడ్, గాడ్ సా. గాడ్ సెడ్, గాడ్ సా. ఇవి గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ ఇంకొద్ది చెప్పాలి విషయం. సో దేవుడు ఏం చెప్తుంది బైబిలు? పలికేవాడు. ఆ మాటని చెప్పిన తర్వాత దేవుడు చూసేవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ 2. ఓకే, అర్థమైంది? మనకున్న సమస్య దేవునికి మనకు తేడా ఏమంటే అది లేకుండా చేసుకోవాలి. మనమేం చేస్తామంటే చూసినాక చెప్తాము కదా. మన అలవాటు ఏమ్మా? ఇప్పుడు ఉందంటే ఉందంటాం. మనకు అలవాటు ఏమంటే చూసినాక చెప్తాము. అది మన అలవాటు ఉండకూడదు. అది దైనిక జీవితంలో ఓకే, ఆడుంచుడు ఇది తీసుకొని నువ్వు ఈ సృష్టిలోకి ఏదన్నా తేవాలి అంటే నువ్వు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాలా. సో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు సిస్టర్? కొంతమంది ఎట్లన్నా ప్రవర్తించుకొని నేను నా ప్రవర్తన ఆగను, మారను. ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను మీకు. మీరు విని అర్థం చేసుకుంటే మీరు సృష్టికర్తగా ఈ సృష్టిలో మీరు జీవించవచ్చు పిల్లలు. సైన్స్ అందుకే ముద్దు పెట్టుకుంటుంది బైబిల్ని. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లరా. సో దేవుడి దగ్గర ఎందుకంటే ఆ మాటకి స్ట్రెస్ చేస్తాను, దీని మీద సమస్తం ఆధారపడింది ముందుకు కూడా, ఈ 2 పదాల మీద. దేవుని గుణం ఏమంటే దేవుడు చెప్తాడు, చూస్తాడు కూడా. ఓకే, ఈ 2 సైన్స్ అవే అంటున్నాయి. ఓకేనా? ఓకే, మళ్ళీ వస్తాం సైన్స్లో. ముందు చూడండి, ఇంకో అలవాటు ఉంది. ఇది నీకు నాకు చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుడు ఏదన్నా చెప్పే ముందు తన హృదయంలో దాన్ని చూసుకుంటాడు పిల్లరా, ఏం కావాలా అని. ఓకే, సపోజ్ భూమి కలుగును గాక అన్నాడు దేవుడు కదా. భూమి ఎందుకు స్క్వేర్లో లేదు? స్క్వేర్ ఏం తెలుసా? ఏమో తిరులు చౌకంగా ఎందుకు లేదు అమ్మ? ఎందుకు ట్రయాంగిల్లో లేదు? ఏ తెలుగులో త్రిభుజంలో ఎందుకు లేదు భూమి? ఎందుకు లేదు భూమి త్రిభుజంలో? దేవుడు చెప్పలేదు కదా రౌండ్గా భూమి పుట్టును కాక అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని దగ్గర ఏం గుణం ఉందంటే హీ సీస్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. యెషయా గ్రంథం 46:10 ప్రకారం తీకండి. హీ సీస్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుని దగ్గర ఈ గుణం ఉంది. ఏం తెలుసా? అదే గుణం మనకు కూడా ఇచ్చాలని చూపిస్తాను నేను మీకు. దేవుడు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ముందు తను ఆ పిక్చర్ని చూసుకుంటాడు. ఇక్కడ భూమి ఎందుకు రౌండ్గా ఉంది, గుండ్రగా ఉందంటే దేవుడు చూశాడు, ఓకే ఇట్లా ఉండాలి ఇది భూమి. అదే గుణం మీకు నాకు పెట్టాడు. అందుకే బైబిల్ ఏమంటుంది? దేవుడు తన స్వరూపంలో పోలికలు మనల్ని సృష్టించుకున్నాడు. ఉందా లేదా ఆ గుణం మన దగ్గర? ఉదాహరణ, ఒక ఆర్టిస్ట్ అనుకున్న పెయింటర్ ఒక బొమ్మ వేయాల, మీరేమనుకుంటున్నారో ఆడిపోయిన తర్వాత ఆలోచన చేస్తాడు అనుకున్నారో? లేదు, ఆయనకు అదే మనం వేయలేమో, ఆయన వేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయనకు ఉండే కళ ఏమో తెలుసా? లోపల పిక్చర్ వేసుకునే కళ ఉంది ఆయన. ఆ పెయింటర్ ముందే పిక్చర్ వేసుకుంటాడు, ఓకే ఇట్లా నేను చేయబోతున్నా. శిల్పి ముందే పిక్చర్ ఉంటుంది ఆయన దగ్గర. దేవుడిచ్చిన గుణం మనకి. సపోజ్ ఇంజనీర్స్ అనుకోండి, సివిల్ ఇంజనీర్స్, వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క పిక్చర్ని చూసి వాళ్ళు ఆ పేపర్ మీద దింపడం జరుగుతుంది.
ఇది దేవుడికి ఉన్న గుణము మనకు కూడా ఇచ్చాడు ఆయన. చాలా ఇంపార్టెంట్ గుణం పిల్లరా, జాగ్రత్తగానండి. ఇప్పుడు 3 గుణాలు చూసాం దేవునివి. ఏం గుణాలు చెప్పండి? ఫస్ట్ ఇదేంటి? ఆయన ఎప్పుడు కూడా పిక్చర్ చూసుకునే దేవుడు. ఎట్లా ఉండాలా, నేను ఎట్లా కావాలా, ఇది మనిషి ఎట్లుండాలా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? రెండోది, ఆయన దగ్గర ఉండే గుణం మాట్లాడతాడు ఆయన. ఆ తర్వాత ఉండే గుణం ఏం చెప్పండి? చెప్పాలి, అదే చూస్తాడు. గాడ్ సెట్, గాడ్ సా. ఇంతవరకు అర్థమైందా? నేనా దేవుని గుణాలు అర్థమైనాయా? సైన్స్ ఏం చెప్తుందో అర్థమైందా? ఓకే, ఇప్పుడు అసలు వీడియో దగ్గర రెడీ పెట్టుకోవాలి. చాలా చిన్న మెసేజ్ ఈరోజు, నిజం చెప్తున్నాను నేను. హలో, ఇప్పుడు ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు ఆ యొక్క ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు పిల్లరా. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, లేకుంటే ఇంకో పేరు ఏమిచ్చారంటే అబ్జర్వేషన్ ఎఫెక్ట్. ఆ తర్వాత దీనికి ఇంకోటి బిహేవియర్ చేంజ్. 3 రకాలుగా పిలుస్తారు. ఫస్ట్ ఏం చెప్పండి? డబల్ స్లిట్. చెప్పు దివ్య. నువ్వు పాస్టర్వే, ఇంకేమన్నా నెట్లుంది కొంతమంది. నువ్వేం టీచర్వే, సైన్స్ టీచర్వే. ఆడ ఇడిపించుకుని ఈడికొస్తే ఈడ మళ్ళీ ఇరిగించుకుంటాను కదా మోని. హలో చూడండి, కొంతమంది ముఖాలు అట్లే ఉన్నాయా, ఇట్లే చూసారు, అదేందని. హలో, డబల్ స్లిట్, గట్టి చెప్పండి, డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దాన్నే మనము బిహేవియర్ చేంజ్ అని కూడా పిలుస్తారు, వాళ్ళు సైంటిస్ట్ పిలుస్తారు, సారీ. ఆ తర్వాత నేను బిహేవియర్ చేంజ్ తర్వాత అబ్జర్వేషన్ ఎఫెక్ట్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఏంటన్నా చిన్న కనబడ, పెద్దగా రాదా? ఫుల్ స్క్రీన్. ఓకే, ఇది డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. నేను వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తాను, దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సౌండ్తో పాటు పెట్టినైనా మీకు ఏం అర్థం కాదు నాకు తెలుసు, కానీ చూడండి. చెప్పు నైనా, పెట్టినైనా. When a laser emits beams of light particles called photons at a screen with 2 slits, you'd expect to see 2 strips to correspond with the 2 slits. Instead, we see a pattern of light and dark bands. This suggests that light behaves like waves that pass through both slits simultaneously, interfering with each other to create the pattern on the second screen. However, when scientists used a measuring device to observe the slit that each photon passed through, the interference pattern disappeared and 2 strips appeared. ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకే, అది అట్లే డౌన్ పెట్టినానా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకి. ప్లే చేసి పెట్టు, ప్లే మోడ్లో పెట్టు. ఇక్కడ చూస్తే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది పిల్లరా. ఆ ఎక్స్పెరిమెంట్ ఏమంటే, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ స్టార్టింగ్ పెట్టరా. ఇక్కడ చూస్తే ఈ వెనకలు ఏం చేశారంటే ఒక బోర్డు పెట్టారు. బోర్డు పెట్టిన తర్వాత ముందర ఒక చిన్న బోర్డు పెట్టి దాంట్లో రెండు రంధ్రాలు పెట్టారనమాట. అది పెద్దగా వచ్చింది, బాగుంది. మీకు కొద్దిగా మధ్యకి తీసుకురా, డ్రాగ్ చేసి. పోనీ ఆనే చెయ్యి, నేను ఆఫ్ చేయమన్నా స్టాప్ చేయి, ఆన్ చెయ్యి. స్టాప్ చేయి, ఆడే పౌజ్ చేయి. చూస్తే మీరు ఈ యొక్క ముందర ఒక బోర్డు ఉంది, వెనకలో ఒక బోర్డు ఉంది పిల్లరా. ముందర బోర్డులో వాళ్ళు 2 రంధ్రాలు మాదిరి పెట్టారు. ఈ రంధ్రాల్లో నుంచి ఫోటాన్స్ పంపిస్తున్నారు వాళ్ళు. ఓకే, పంపించినప్పుడు ఇప్పుడు చూడండి, 2 రంధ్రాల్లో వెళ్తున్నాయి. సపోజ్ మనం ఏదైనా గన్ తీసుకుని లేదంటే నీళ్ళు అది కొట్టామనుకోండి. సో ఆ రంధ్రాల నుంచి పోయి వెనకల బోర్డు మీద ఏం పడాలా? సో 2 లైన్లు పడాలా కదా. అక్కడ 2 పోతున్నాయి, వెనకలు పోయి ఏం పడాలా? 2 లైన్లు పడాలా. ముందు చూడ అనుష, 2 లైన్లు పడాలాడ. అది వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ప్రకారం చేస్తాను, ఇట్లా పడాల కదా అని. మళ్ళీ చెప్తానా, ఈ యొక్క ప్రోటాన్స్ పంపించినప్పుడు, అదర్వైజ్ సింపుల్గా ఏదైనా నీళ్ళు మనం పిచికారీ కొట్టినాం అనుకోండి గన్స్తో, సో ఆ రంధ్రాల నుంచి పోయి ఆ బోర్డు మీద ఏం పడాలా? 2 లైన్స్ పడాలి కదా. కానీ జరిగింది ఏంటి? కొద్దిగా ఆన్ చేయనైనా. జరిగింది ఏంటంటే, అక్కడ ఆ 2 లైన్లు పల్లా బోర్డు మీద మీరు చూసేటది ఆన్ చేయి చాలే, చూస్తే చాలా లైన్స్ పడుతున్నాయి.
చాలా ఇంపార్టెంట్. ఇది బైబిల్లో రాసిన చాలా ఇంపార్టెంట్ రహస్యం ఇది. సైంటిస్టులకు అర్థం కాలే, ఆమె లాస్ట్లో అదే అనండి, అదే లైన్లు పడుతున్నాయి. సో సైంటిస్టులు అన్నారు, ఎందుకురా లైన్లు పడతానే, బోర్డు అంతా లైన్లు పడతానే ఏంటి, పడాల్సింది ఎన్ని లైన్లు, 2 కదా, ఎందుకు ఇన్ని లైన్స్ పడతాన్నాయి అని చెప్పేసి వాళ్ళు చూసినప్పుడు ఓకే ఏం జరిగింది, వాళ్ళు ఓకే చూసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కెమెరా పెట్టి చూసినప్పుడు సో తరంగాలుగా పోతున్నాయి అవి. నేను చెప్పాను కదా, శబ్దాలు ఏమున్నాయి, తరంగాలు ఉన్నాయి. ప్రోటాన్స్లు ఏమున్నాయి, తరంగాలు. శబ్దాలు ఏమున్నాయి, ఒక శబ్దాలు ఏమున్నాయి, తరంగాలు ఉన్నాయి. సో తరంగాలుగా పోతున్నాయి పిల్లరా. సో అందుకే ఆ బోర్డు మీద ఏమైతానే ఆంచేనేనా, ఆ బోర్డు మీద అనేక లైన్లు పడతాయి. చూసారా, తరంగాల పౌసి చూస్తే ఈ విధంగా పోయి లైన్లు పడతానే, అనేక లైన్లు పడతానే బోర్డు మీద. సైంటిస్టులు ఏం చేశారంటే, పడాల్సింది 2 లైన్లే కదా, పడతా అనేది ఎందుకు ఇన్ని లైన్లు అని చెప్పేసి వాళ్ళు సైంటిస్ట్ కెమెరా పెట్టి చూశారు. అదే ఆమె చెప్పేది ఇప్పుడు. అదే ఆంచి ఇలా పోయి లైన్లు అన్నీ పడుతున్నాయి అనమాట. ఓకే, దీన్నే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇప్పుడు చూసి ఆమె కెమెరా పెట్టారు చూడండి, జాగ్రత్తగా. ఇప్పుడు స్టాప్ చేయరా. వాళ్ళు ఏం చేశారంటే కెమెరా పెట్టారు దాంట్లో, ఎందుకు ఇన్ని లైన్స్ పడుతున్నాయి, పడాల్సింది 2 లైన్సే కదా అని. ముందర చూడండి, ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు ఏమవుతుంది, 2 లైన్లు కనపడుతున్నాయి. కెమెరా పెట్టినప్పుడు 2 లైన్సే కనపడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే కెమెరా తీశారు, కెమెరా తీస్తే మళ్ళీ లైన్స్ దండి పడుతున్నాయి. మీకు తెలుసా, ప్రపంచంలో సైంటిస్టులు తల పట్టుకొని పీక్కుంటున్నారు ఇప్పుడు. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది ఎవ్వడికి అర్థం కాల, ఈరోజు వరకు కూడా అర్థం కాల. వేల రీసెర్చ్ చేశారు దీని మీద. ఇండియాలో చేశారు, చైనాలో చేశారు, యూఎస్ఏ. ప్రపంచంలో నేను గొప్ప సైంటిస్ట్ అనే ఈ యొక్క థియరీలో అందరూ రీసెర్చ్ చేశారు. ఇంతవరకు అర్థం కాలే వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూస్తాను అనుకో, సపోజ్ తిమోతిని నేను చూస్తానని అనుకో, ముందర చూడాలా. ఇప్పుడు నుంచి వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు నేను తిమోతిని చూసినప్పుడు తిమోతి నేను చూస్తానని ఏం చేస్తాడు, బిహేవియర్ చేంజ్ చేసుకుంటాడు కదా, సరి కూర్చోవడమో లేదంటే అందరూ చేస్తామట్లా, ఎవరైనా చూస్తానంటే. ఆయన మనిషి, కానీ ప్రోటాన్స్ ఎట్లా తెలుసు, ఆ కణాలకి ఎట్లా తెలుసు నాకు మనిషి చూస్తానాడని? అవి ఎందుకు బిహేవియర్ చేంజ్ చేసుకుంటున్నాయి? మనిషి చూసినప్పుడు మాత్రము తను ఏం చూడాలనుకుంటున్నాడో అవి వస్తున్నాయి. మనిషి చూడనప్పుడు తరంగాలుగా వస్తున్నాయి. వాళ్ళకి అర్థం కాల. ఎవరికి? బుర్ర పట్టుకొని ఈ రోజు వరకు అర్థం కాల. ఆమె మీరు సౌండ్ పెడితే మీరు ఎన్నెన్నో వీడియోలు చూసుకోండి, డబల్ స్లిట్ ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్పి మీరు వీడియోస్ చూస్తే, నేను ఇంకా తెలుగు వీడియో ఉండింది, పెద్దగా ఉంది, కొద్దిగా టైం లేదని చూపిలే. ఈ రోజు వరకు అర్థం కాలే. ఎందుకో తెలుసా, సైంటిస్టులకు అర్థం కాలేదు అలా జరుగుతాండేది. బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది ఎందుకు అలా జరుగుతాండేది అని. అది మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు. హలో, ఈ యొక్క సృష్టిలో మీరు జాగ్రత్త తినండి. ఇప్పుడు మీకు మనకు సంబంధించినది. ఈ సృష్టిలో దేవుడు ప్రతిదీ తరంగాల రూపంలో విడుదల చేశాడు పిల్లరా. సైంటిస్ట్ కూడా అదే అంటారు. ఈ యొక్క ఐన్స్టైన్ ఏమంటాడంటే, బిలియన్ల అవకాశాలు దేవుడు ఈ సృష్టిలో వదిలేశాడు. ఎవ్వరు ఏం కావాలన్నా తెచ్చుకోవచ్చు వాళ్ళ జీవితంలో అంటాడు ఆయన. బైబిల్ ఏమంటుంది, జాగ్రత్త ముందర చూడండి. బైబిల్ అంటుంది దేవుడు ఆఫ్ చేసి ఉన్నా పర్లేదు. దేవుడు బైబిల్ ప్రకారము, జాగ్రత్త వినండి, దేవుడు బైబిల్ ప్రకారము మీకు నాకు కావలసినవి, భక్తికి ముందర చూడండి, భక్తికి జీవానికి కావలసినవన్నీ మీ కొరకు నా కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రతి వారం వింటున్నాం, యేసు క్రీస్తు ద్వారా మీకు నాకు కావలసిన ఆశీర్వాదాలని ఇచ్చి ఉన్నాడు. జాగ్రత్త వింటున్నారా? ఆయన తిన్న దెబ్బల చేత మీకు నాకు స్వస్థత
ఇచ్చి ఉన్నాడు. ఆయన బీదోడే మిమ్మల్ని నన్ను ధనికుడుగా చేసి ఉన్నాడు. జాగ్రత్త వినులారా, ఈ సృష్టిలో దేవుని బిడ్డలమైన మీకు నాకు కావలసినవన్నీ దేవుడు విడుదల చేసి ఉన్నాడు. నేను చెప్తున్నా మీకు, ఈ రూమ్స్లోనే కిడ్నీస్ ఉన్నాయి. ఏ రూమ్లో? ఈ రూమ్లోనే కిడ్నీస్ ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, మోకాలు చెప్పులు ఉన్నాయి, బ్లడ్ ఉంది, ఇంకేమున్నాయి, హార్ట్ ఉంది, ఆర్టరీస్ ఉన్నాయి. నేను చెప్తున్నా నీకు కావలసినవన్నీ మార్కెట్లో కాదు, ఈడున్నాయి ఇప్పుడు ఈ రూమ్లో. అది పచ్చి సత్యం, పరమ సత్యం. అదే బైబిల్ చెప్పేది. ఓకే, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే నువ్వు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ నీ జీవితంలో అమలు చేస్తావో, నువ్వు ప్రతిదీ నీ జీవితంలో కలిగి ఉంటావు. ఏంటి అది డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్? నువ్వు ఎప్పుడైతే దాన్ని చూస్తావో అది నీ జీవితంలో వచ్చి కూర్చుంటుంది. డబల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చూడనంత వరకు తరంగాలుగా పోతుంది. అదే చూసినప్పుడు ఎలా కావాలో అలా ఏర్పడుతుంది. నా జీవితంలో అర్థమవుతుందా? ఏది కావాలన్నా మీరు నేను దాన్ని చూసినప్పుడు నా శరీరంలో కానీ నా డబ్బుల్లో కానీ అది మనం కలిగి ఉంటాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్త ముందర చూడండి. నేను చెప్పే దేవుని దగ్గర 3 గుణాలు ఉన్నాయని. 3 రకాలుగా దేవుడు ఏదాన్నైనా ఈ లోకంలోకి తీసుకొస్తాడు. ఫస్ట్ ఏంటి? ఆయన తన హృదయంలో ఫస్ట్ నిశ్చయించుకుంటాడు తనకి ఏం కావాలా అని. అందుకే భూమి గుండ్రంగా ఉండేది. రెండోది తను ఏం చేస్తాడు చెప్పాల? ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు కదా, అదే చూసుకుని రెండు మాట్లాడతాడు. ఆయన ఏం కావాలి? సపోజ్ అన్నాడు అనుకో, ఆయన భూమి కావాలా అని, ఆ తర్వాత ఇడిచిపెట్టాడు ఆయన దాన్ని. ఏం చూస్తాడు? ఆయన చూస్తాడు ఆయన దాన్ని. ఎందుకు? ఆయన చెప్పి చూడలేదనుకో, ఆయన చెప్పిన మాటలు తరంగాలుగా పోతాయి, ఎనర్జీగా. ఆ యొక్క ఆ యొక్క చెప్పిన మాటలో ఏముంది? పదార్థం ఉంది. అంటే అది నువ్వు పదార్థంగా మారుతుంది. ఆ ఎనర్జీ ఏంగా మారుతుంది? పదార్థం. అది సైన్స్ చెప్పేదనమాట. ఓకే, ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత దాన్ని చూడలేదనుకో, అది తరంగాలుగానే ఉంటుంది. అందుకే బైబిల్లో క్లియర్గా చెప్పేది అనేక చోట్ల రాయబడింది. దేవుడు ఎన్నిసార్లు చూశాడు, ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు చూశాడు. మీరు ఎక్కడ చూసిన బైబిల్లో 10 సార్లు రాయబడింది. ఫస్ట్ పేజీలోనే, బైబిల్ యొక్క ఫస్ట్ పేజీలో దేవుడు చెప్పేవాడు, దేవుడు చూసేవాడు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ పదమైనా ఏ దాంట్లో శక్తి ఉంది. దాన్ని నువ్వు చూసినప్పుడు, చెప్పినాక నువ్వు చూసినప్పుడు అది నీ కొరకు నువ్వు ఏం చెప్తానో అది సృష్టించబడుతుంది. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తా ఉండేది. ఇదే ఆల్బర్ట్ స్టైన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పేది. ఇదే బైబిల్ చెప్పేది కూడా పిల్లరా. బైబిల్ ఆరంభం నుంచి అంతవరకు మనతో కోరుకుండేది ఇదే. ఏది? నువ్వు నేను చెప్పాలా, ఆ తర్వాత చూడాలా. మీరు నేను దేవుళ్ళ ప్రవర్తించినప్పుడు, అందుకే దేవుడు ఏమన్నా మనిషిని ఎట్ట తయారు చేశాడు? దేవుడు తన యొక్క స్వరూపంలో, పోలికలో. అంటే ఈ సృష్టిలో నువ్వు నేను ఆయన పోలికలో ప్రతిదీ మీరు నేను తెచ్చుకోగలం, ఆయన చేసినట్టు చేసి. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది పిల్లల? ఈ వారం నేను జస్ట్ ఈ కొద్దిగా థియరీ చెప్తాను. రేపు వారం నేను జీవితాలని తీసుకుని వస్తాను. బైబిల్లో ఎవరెవరు ఈ యొక్క డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. జాగ్రత్త వినండి. ఓకే, ప్రాక్టికల్ ఉదాహరణ ఇస్తాను నేను. ఇల్లు కావాలా నీకు? ఏం కావాలా? ఇల్లు. నువ్వు దేవుని ఎదుటకు పోయి నాకు ఇల్లు ప్రభువా, సొంత ఇల్లు ప్రభువా అన్నావు అనుకో, బహుశా నువ్వు తెచ్చుకోలేవు. ఏదైనా అట్లా ఇట్లా చేసి అంటారే, ఆ విధంగా ఏమన్నా రావచ్చు. కానీ ప్రాపర్ వే ఏమో తెలుసా? ఇల్లు తెచ్చుకోవాలనేది, నీకు సొంత ఇల్లు తెచ్చుకోవాలంటే ఫస్ట్ నీలో ఏముండాలా? పిక్చర్ ఉండాలి నీ దగ్గర. ఏ పిక్చరు? 4 సెంట్లు స్థలంలో
ఒక ఈ ఇట్లా ఇట్లా ఇల్లు ఉండాలా, ఎలివేషన్ ఇట్లా ఉండాలా, లోపల బెడ్రూమ్స్ ఉండాలా, లోపల ఏది నీలో ఉండాలా పిక్చర్. అలాగే దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు గాలిలో దీపం మాదిరి ఉండకూడదు. మా ముందు చూడైనా ఎగ్జాక్ట్గా నీ దగ్గర పిక్చర్ ఉండాలి లోపల. ఇప్పుడు జరిగిన రెండవది ఏం చేయాలి? ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏమంటే, నీకు దేవుడు వాగ్దానాలు చేశాడు, దేవుడు మాట ఇచ్చాడు. ఏమన్నాడు? నా యొక్క స్వర్గపు ధననిధి నుంచి నీ ప్రతి అవసరత నేను చాలా వాక్యాలు ఉన్నాయి. నీకు సొంత ఇల్లు ఇస్తా, నువ్వు కట్టని ఇల్లు ఇస్తా, తవ్వని బావులు ఇస్తా. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పాడు దేవుడు? అనేక చోట్ల నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. యెషయా 1:19 ప్రకారము ఈ భూమి మీద ప్రతి మంచి పదార్థం నీకు ఇస్తా, ప్రతి మంచి పదార్థం నీకు తినిపిస్తా. సో మెనీ ప్రామిసెస్ ఆర్ దేర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేయాలా, అబ్జర్వేషన్ ఎఫెక్ట్ తేలా నువ్వు నేను, ఏది కావాలన్నా ఈ సృష్టిలో. ఇప్పుడు ఏం చెప్తాను? నీ దగ్గర పిక్చర్ ఉంది, నువ్వు ఆ ఇంటిని సృష్టించాలను ఈ భూమి మీద. అందుకే దేవుడు పవర్ని ఎక్కడ పెట్టాడు? పక్కింటి వాని జేబులో పెట్టలే. చాలామంది బ్యాంకులో ఉన్న పవర్ అప్పులు ఇచ్చేవాళ్ళు. నో, అది స్టాప్ చేయండి. ఆ బుక్ని, కొత్త బుక్ను ఓపెన్ చేయండి. అందుకే కొత్త బుక్ ప్రింట్ చేశాం. అవును, మీకు చూపించలేదు కదా? అదే పనిగా ఈ బుక్ని దీంట్లో ఉంది, డబల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్. అంటే వాగ్దానాలన్నీ దీంట్లో రాయించాం, టైప్ చేయించాం. పిల్లలు 3 కష్టపడి దీన్ని ప్రిపేర్ చేశారు. ఇది 100 రూపీస్ బుక్, 95 యాక్చువల్గా. మీరు 195 ఇవ్వచ్చు, నో ప్రాబ్లమ్స్. 100 రూపీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉండాలి. ఇది దీని విలువ ఐ డోంట్ నో వేరే చర్చెస్లో ఎక్కడైనా ఉందో లేదో, కన్ఫెషన్ బుక్ ఇది. దీంట్లో మీరు ఏం చెప్పాలా మీ పిల్లల గురించి, మీ శరీరం గురించి, చర్చ్ గురించి, ప్రతి దాని గురించి ఉంది. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. నేను దేవుని ఆల్రెడీ నా దగ్గర ఏముంది? దేవుడి భూమి గుండ్రంగా ఉన్న పిక్చర్ ఉంది, నా దగ్గర పిక్చర్ ఉంది నా ఇంటి గురించి. నేను వాక్యాన్ని విడుదల చేయడం జరుగుతుంది పిల్లరా. రెండోది ఏం చేయాలి? నేను చెప్పాలా దేవుని వాక్యాన్ని. ఏ విషయం గురించి? ఇంటి గురించి. కానీ జాగ్రత్తగా వినాలి ఇప్పుడు చెప్పేది నేను. నువ్వు కేవలం చెప్పేసినావు అనుకో, నీ పని జరగదు. దేవుడు ఏం చేశాడు? చెప్పిన తర్వాత. ఎందుకంటే అబ్జర్వేషన్ ఎఫెక్ట్ ఎప్పుడు పడింది? బిహేవియర్ చేంజ్ ఎప్పుడైంది? ఎందుకు తరంగాలుగా పోతుంది? ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టారో అప్పుడు వాళ్ళకి కావాల్సిన లైన్లు చూడగలిగారు. ఎందుకంటే దేవుడి యొక్క సృష్టి అది. చూడండి, ప్రోటాన్స్కే అంత శక్తి ఉంది. అవి చూసినప్పుడు అవి కన్వర్ట్ అవుతున్నాయి, ఆ మనిషి చూసిన విధంగా పడుతున్నాయి. ఈరోజు కూడా ఇదే దేవుని వాక్యాన్ని కూడా దేవుడు అందుకే మనకి ఇచ్చాడు. మీరు నేను ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చెప్తామో, చూడాలా, నీ ఇంటిని చూడాలను, నీ ఇంటిని చూడాలా. అలాగ నువ్వు నీ ఇంటిని తెచ్చుకునే విధానం దేవుడు పెట్టిండేది. ఇంకోటి చేతిలో పెట్టలే నీ యొక్క ఇంటిని. ఓకే, సరే, పక్కన పెట్టండి ఇంటిదంటే. మీకు ఎంతమందికి మన శరీరం గురించి ఏంటి? ఆరోగ్యం గురించి. ఎందుకు క్రైస్తవుడు అనారోగ్యంలో ఉన్నాడో? ఆయన తిన్న దెబ్బల చేత ఆల్రెడీ నీకు స్వస్థత లభించింది. నీ శరీరంలో ఎవరున్నారు? ముందర చూసారు, దేవుడు నీ శరీరాన్ని ఆరోగ్యంతో నింపేదానికి ఉండేది లోపలని బైబిల్ చెప్తాను. 8:11 రోమిలు రాసిన పత్రిక. దేవుడు ఎందుకు నివాసం చేస్తున్నాడు లోపల? నీ యొక్క దేహాన్ని అనుక్షణం బాగు చేసేదానికి. వాక్య ప్రకారం ముందర చూడండి, ఆయన నీకు నాకు అనారోగ్యం శరీరంలో ఉండడానికి వీల్లేదు. నీ కిడ్నీలు, ఊపిరితిత్తులు, నీ బ్లడ్, నీ బోన్స్, నీ ప్రతిదీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికే నువ్వు అర్హుడివి. అలా నీకు దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగానండి. ఫస్ట్ ఏం పిక్చర్ ఉండాలా? ఫస్ట్ ఏముండాలి? మీ దగ్గర, నా దగ్గర, నీ దగ్గర, నా దగ్గర ఉండాల్సిన నా పిక్చర్. ఏం పిక్చరు? నా శరీరం సంబంధించి, ఆరోగ్యం సంబంధించి. హలో, నీకు ఆ పిక్చర్ ఉండాలా నీ దగ్గర. నువ్వు 5.5 హైట్ అనుకో, బాడీ. నీ వెయిట్ ఎంత ఉండాలి తెలుసా? ఓన్లీ ఇట్లా చెప్తాను, 165 సెంటీమీటర్స్ అనుకో నీ హైట్. ఎంత ఉండాలా? నువ్వు వెయిట్ ఎంత ఉండాలా? 65 ఉండాలా. 100 తీసేసి. అర్థమైందా? నీకు ఎప్పుడు ఉండాలా? నా బాడీ 5.5 హైట్, నా యొక్క హైట్ వచ్చి 1.6 65 సెంటీమీటర్స్, నా వెయిట్ 65 సెంటీమీటర్. మిషన్ చూడాలి నా కింద
నీ పిక్చర్లో ఉండలేదే 65 కిలోమీటర్స్. అమ్మా నాకు బెల్లీ ప్యాడ్ కాదు కావాల్సింది, సారీ బెల్లీ ఫ్లాట్ పాట్ బెల్లీ కాదు నాకు కావాల్సింది. ఏం బెల్లీ కావాలా? ఫ్లాట్ బెల్లీ. ఐ మీన్ ముఖ్యంగా దేవుని మీద నిరాజ ఏం చేద్దాం సార్, అది పెరుగుకుండా పోతుంది, ఎంతకాలం అని చంపేద్దాన్ని. నేను ఈరోజు చెప్తాను, నువ్వు చేస్తే ఇది జోక్ కాదు, ఇది దేవుడు చెప్తానే వాక్యము ప్లస్ సైంటిస్ట్ ప్రూవ్ చేసింది. ఇది అబ్జర్వేషన్ ఎఫెక్ట్స్, బిహేవియర్ చేంజ్ ఎప్పుడైతుంది నువ్వు చూసినప్పుడు. జాగ్రత్త నాయనా, నీకు కావాల్సింది ఫ్లాట్ బెల్లీ, నీకు కావాల్సింది 65 kgs. నీ బాడీలో నీకు ఏం కావాలో నీకు ఇంకోటి చెప్తున్నా, నీ యూత్లో ఉందే ఫోటో, ఆ ఫోటో నీ ముందర ఉండాల. నీ అక్కడ కాదు కెమెరాలో, ఐ మీన్ గోడ మీద కాదు, నీ పిక్చర్లో, నీ మైండ్లో, అది నీది. ఇది హలో మనం వింటాను మంచిది, సీరియస్ఫుల్ ఇది లేకుండా అందుకే మనుషులు ఇంత గొప్ప దేవుడున్న అనారోగ్యాలు పడతాం మనం. ఓకే, ఫస్ట్ నీకు ఉండాల్సింది ఆ పిక్చర్. నా హైట్ ఇంత, నా వెయిట్ ఇంత, నా కిడ్నీస్, నా బోన్స్, నా యొక్క మోకాల్లో ఈ జీవం ఉండాలి అనుక్షణం. నేను చచ్చిపోయిన వరకు ఎవరి మీద ఆధారపడని జీవితం నాదే. ఈ పిక్చర్ నీ దగ్గర ఉండాలమ్మా. ఆ తర్వాత ఏం చేయాలి? రెండోది నువ్వు చెప్పాలా, ఏసయ్యా ముందర చూడైనా తిమోతి గీరుకుంటే ఏం ప్రయోజనం, ముందర చూడు. ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత, ఇప్పుడు చూడండి ఏం చేయాలో, ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించును. ఎప్పుడైతే ఈ వాక్యం నువ్వు చెప్తానవో నువ్వు చూడాల నీ బాడీ. మీరు చేసి చూడండి, ఇంక నుంచి మీరు చెప్పాలా మీ బ్లడ్ ఎంత ఉండాలో. ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా శరీరంలో ఎంత బ్లడ్ ఉండాలో అంత ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి, ఎందుకంటే నువ్వు రోగివై నాకు ఆరోగ్యం ఇచ్చావు. చెప్పి వదలకండి, చెప్పేస్తే తరంగాల్లా పోతాయి. నువ్వు చెప్పిన మాటలో ఏముంది? ఎనర్జీ ఉంది. నువ్వు చెప్పిన మాటలో ఏమంటాడు ఆయన, సైంటిస్టులు ఏమంటున్నారు? తరంగాల్లా నీ పదాలు పోతాయి. కానీ నువ్వు చూసినావనుకో ఆ పదాన్ని, తరంగాల్లా పోకుండా నీకు కావలసిన విధంగా పోతాయి అవి. నీ పదాలు నువ్వు కన్ఫెస్ చేసావే, దేవుని వాక్యం నీ శరీరంలో దూరి నీకు కిడ్నీ క్రియేట్ చేసిస్తాయి. ఇదే దేవుడు పెట్టిన విధానం సృష్టిలో, ఈ యావత్ సృష్టిలో పెట్టిన విధానం అదే. ఎందుకు ప్రజలు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారో తెలుసా? వాళ్ళు చూస్తున్నారు ఫస్ట్ పిక్చర్ని, రోగి పిక్చర్ని. వాళ్ళు పలుకుతానేదేమో తెలుసా? రోగాన్ని. వాళ్ళు చూస్తానేదేమో తెలుసా? రోగాన్ని. అందుకే దేవుడు కాదు రోగం పెట్టేది, సాతాను దగ్గర ఉండేది అబద్ధము. వాడు నీ బ్రెయిన్లో ఇవి పెడతాడు, నువ్వు అవే చెప్తావు, అవే చూస్తావు. అందుకే దేవుని బిడ్డలు బ్రతకాల్సిన విధానం, నీ శరీరాన్ని, నీ ఎముకల్ని, నీ మాంసాన్ని అనుక్షణము వాక్యంతో నింపుతాను. అలా వాక్యం చెప్పడమే కాకుండా నువ్వు టోటల్గా ఫిట్ చూడాలి నీ బాడీని. ఇది దేవుని ఆలయం అని చూడాలి నువ్వు, నేను. ఓకే, అదే జీవించే విధానం. అందుకే చూడండి ఒక వాక్యం నేను చెప్తాను, మార్క్స్ వార్త 11:24. తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో పెట్టిన చూడండి ఏమంటుందో బైబిల్. బైబిల్ చదువు, నేను మధు తెలుగులో చదివేసి. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఓకే, ఇంగ్లీష్లో పెట్టినా 11:24. చూడు ఏం రాబడింది, చాలా ఇంగ్లీష్ అంటే తెలుగులో మంచిగా రాబడింది. చూడండి తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఏం రాబడింది, 24. దేర్ఫోర్ ఐ సే టు యూ, జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. వాట్ సో ఎవర్ థింగ్స్, యాక్చువల్ ఏది కేజీవినా? హలో చూడండి ఇంగ్లీష్ చాలా, వాట్ సో ఎవర్ యూ డిజైర్. ఇక్కడ రాయబడింది వాట్ ఎవర్ థింగ్స్ యూ ఆస్క్. అంటే ఏమో తెలుసా, నీకు ఏం కావాలో అడుగు, అదే చెప్పాను. పిక్చర్ ఉండాలి నీ దగ్గర. వాట్ సో ఎవర్ యూ డిజైర్, నీ డిజైర్ ఉండాలి నీ దగ్గర. శరీరం ఎట్లుండాలా, నా కుటుంబం ఎట్లుండాలి, అంటే నా ఆస్తి ఎట్లుండాలా, ఏ విషయమైనా సరే ముందు చూడండి. వాట్ సో ఎవర్. ఆ తర్వాత రెండోది ఏంటి చెప్పు, ఆస్క్. కొన్ని వర్షన్స్లో ప్రే. ఆస్క్ వెన్ యూ ప్రే. నువ్వు మాట్లాడు ఆ మాటలని. సెకండ్ ఏంది, మాట్లాడు. ఆ తర్వాత ఏం రాబడిందంటే బిలీవ్ దట్ యూ రిసీవ్ దెమ్ అండ్ యూ విల్ హ్యావ్ దెమ్. అంటే ఆ సమయంలో నువ్వు నమ్ము ఇవి నీ దగ్గర ఉన్నాయని.
ఆ తర్వాత నువ్వు కలిగి ఉంటావు. ఎందుకు ఇలా రాయబడింది? తెలుగులో ఏం రాయబడింది నాయన? చదివితే ఇప్పుడు చదువు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న చూసారా, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నింటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు. ఎందుకంటే రాయబడినది పొంది ఉన్నామంటే పొంది ఉన్నాం కదా. అంటే దానికి అర్థం ఏమంటే, ఇప్పుడే మనం చూసుకున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే ఆ పిక్చర్ని రిలీజ్ చేసి చూడాలా మన నీ శరీరాన్ని, నీ శరీరము సామర్థ్యంతో నింపబడ్డము, ఆరోగ్యంతో నింపబడ్డము, మేలులతో నింపబడ్డము. అదే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సైంటిస్టులు అంటున్నారు ఈ యొక్క సృష్టి పని చేస్తున్న విధానం ఇదే. అందుకే చెప్పా, క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుందంటే మాటల ద్వారా ఈ సృష్టి నిర్మించబడింది. బైబుల్ ఏమంటుందంటే మాటల ద్వారా నీకు కావలసిన ప్రతిదీ సృష్టించబడుతుంది. దేవుడు అందుకే నిన్ను తన స్వరూపంలో పోలికలో చేశాడు. పిల్లరా, ఓకే, మీకు సాక్ష్యం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఆమె చెప్పిన సాక్ష్యము నేను తీసుకొచ్చింది బాగుంది. ఓకే, అట్లే చెప్తాను. ఆమెకు థైరాయిడ్ ఉన్నది. ఇటువంటి ప్రీచింగ్ వినింది ఆమె. వినిన తర్వాత తను ఏం చేసిండు అంటే, థైరాయిడ్ చూపించుకున్నాడు. ఆ యొక్క రిపోర్ట్ మీద తను రాసింది, పిల్లరా, ఈరోజు ఈ డేట్కి ఈ టైంకి నేను స్వస్థత పొందుకున్నా. రాసే ముందు ఏం చూసింది? తన బాడీని చూసింది తను. ఓకే, నా బాడీలో థైరాయిడ్ గ్లాండ్ హీల్ అయి ఉంది, ఆరోగ్యంగా ఉంది, నా బాడీ వెయిట్ ఇంత, నా యొక్క శరీరం ఈ రోజు నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. ప్రార్థన చేసి దేవుని దగ్గర డిజైర్ చెప్పింది, ప్రభువా ఇది నాది నీ వాక్య ప్రకారం. రిపోర్ట్ మీద రాసి తను ఏం చేసింది? ఫస్ట్ కంప్లీట్ ఇంకా 2 పట్టుకొని ఉంది. రెండోది ఏంటి? వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. పిల్లరా, ఏమని? యేసయ్య తిన్న దెబ్బల చేత నా థైరాయిడ్ గ్లాండ్ సంపూర్ణ స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. జాగ్రత్తగానండి చెప్తా ఉంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? తన గ్లాండ్ని చూస్తుంది బాడీలో. ఆ గ్లాండ్ కంప్లీట్గా హీల్ కావడం, తన బ్లడ్ హీల్ కావడం, తన వెయిట్ 85 నుంచి 65కి రావడం. పిల్లరా, ఎప్పుడైతే నువ్వు బైబిల్ అదే అంటారు, ఏంది నమ్ముట అంటే, ఓకే నీ అసలైన రేపు వారం వస్తుంది అనుకోండి, నేను మళ్ళీ దేవుడు బైబిల్ అంటుంది, యేసుప్రభువు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి. అక్కడే ఉంది నాయన. నువ్వు నమ్మలేదు అనుకో, ఆడైతే సరే ఇట్లాంటివన్నీ నువ్వు అట్లే ఉంటావు. దేవుడు జీవించే విధానం కూడా పెట్టాడు మనల్ని సృష్టించిన తర్వాత. ఎప్పుడైతే ఆమె చెప్పడము చూడడం మొదలుపెట్టిందో, ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు? వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు కోరుకున్నట్లుగా లైన్స్ వస్తున్నాయి. చూడనప్పుడు వాళ్ళు ఆ యొక్క అనేకలే. నువ్వు దేవుని వాక్యాన్ని చూడలేదనుకో, ఆ వాక్యము తరంగాల్లా పనిచేస్తుంది, కానీ నీ శరీరంలో పనిచేయదు. మీరు అనుకోవచ్చు, సార్ ఏంది ఇదంతా, ఎట్లా సార్ చూస్తే అలా జరుగుతుందంటే ఎట్లా సాధ్యం? నేను మీకు డౌట్ ప్రశ్న అడుగుతా. మన ఆయన ముందర చూడండి, నల్ల ఎనుంగొడ్డు అర్థమైపోయింది మీకు? నల్ల ఎనుంగొడ్డు పచ్చని గడ్డి తిని తెల్ల పాలు ఎట్లిస్తుంది? అడగండి ఆ సైంటిస్ట్ అన్నపోయి. కొన్ని విషయాలు సైంటిస్టులు కూడా చెప్పలేరు, బైబిల్ చెప్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యం. జాగ్రత్త వినండి. అనేక మంది దైవజనులు, సక్సెస్ఫుల్ దైవజనుల యొక్క థియరీ ఇది. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు, లక్షల మంది జనమున్న వాళ్ళ దగ్గర వాళ్ళ సాక్ష్యాలు మీరు చదివితే వాళ్ళందరూ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు. వాళ్ళు సంఘములో 2 ఉన్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, వాళ్ళు ఆల్రెడీ అందుకే ఆ సిస్టర్, మీరు నమ్ముతారు లేదో, నేను అడుగుతున్నా, ప్రభు ఎవరు ప్రార్థన చేసి ఈరోజు చెప్పచ్చు చెప్పకూడదు, కానీ నేను చెప్పకూడదు. దేవుడు చెప్పాడు, ఆ పాపకి నువ్వు ప్రార్థన చేసి. నిజం చెప్తున్నా, మీరు నమ్మాలి నా మాట. నేను వర్షిప్లో ఏమేమైతే చెప్తానో టంగ్స్లో చూసుకుంటా, ఎగ్జాక్ట్గా ఆ సిస్టర్ దాదాపు అదే ప్రార్థన చేసింది. ఆమెకు ఎవరు చెప్పారో తెలియదు. 20 ఎకరాలు 30 ఎకరాల స్థలం. ఈ నోట్ నుంచి దేవుని దగ్గర పోయేది ఎప్పుడు అదే. నేను అప్పుడు భయపడను. మీ చైర్లన్నీ ఖాళీ ఉన్నా నేను భయపడను. నా డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో నేను పాస్ అయిపోయా. నన్ను ఎవడు సంపలేడు ఈ లోకంలో. నేను చెప్తాను మీకే, ఎవ్వడు నన్ను నిరుత్సాహపరచని లేడు.
ఒకప్పుడు ఉండేదేమో కానీ నాకు అర్థమైపోయింది బతుకు ఎట్లా బ్రతకాలా అని. ఈడ ముగ్గురు కూర్చున్నా నేను చూసేది 3 లక్షల మంది వెనకాల. నా దేవుడు నాతో ఏమన్నా మినిస్ట్రీ అట్లా చాలామంది మినిస్ట్రీ ఇట్లా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు లక్షలాది మందిని చూశారు వాళ్ళు. ఎందుకు డబల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్? దేవుని వాక్యం ఏమంటుంది? నీలో పిక్చర్ కలిగి ఉండు. నాలో పిక్చర్ ఉంది అనంతపురం, నాలో పిక్చర్ ఉంది పిల్లరా లక్షల మంది, నాలో పిక్చర్ ఉంది అనేక మందికి నేను సువార్త ప్రకటిస్తాను, నాలో పిక్చర్ ఉంది అనేక మంది యేసుప్రభువు రక్షకుడుగా అంగీకరిస్తాను. ఆ పిక్చర్తో నేను బతుకుతాను తేడా. ఆ తర్వాత 2 పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. ఏంటది? చాలామందికి అర్థం. అందుకని నన్ను ఉండలేను నేను. నేను ఆడంది ఉండలేను వర్షిప్లో. నేను చాలా కంట్రోల్ చేస్తాను. నేను ప్రభా బాగుండదు, కొత్త కొత్త వాళ్ళు వచ్చింటారు ఇవే నన్ను ఉడికిచ్చేది. ఈ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంటే మీకు ఈరోజు ఓపెన్గా రాశాను చెప్తారా నేను. ఇదే నన్ను 24 గంటలు ఆడ కూర్చోబెట్టేది. నాకు చాలా పెద్ద ఆశ ఉంది పిల్లరా. అసలు నాకు ఆశ అనేది పక్కన పెట్టే ముందర చూడండి, నాకు అర్థమైపోయింది ఎట్లా సక్సెస్ కావాలో. వాళ్ళు చూసేవాళ్ళు పిల్లరా లక్షల మందిని. వాళ్ళు కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టిన వాళ్ళు, 5 ఏళ్ళు పట్టిన వాళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు లక్షలాది జనం వాళ్ళ దగ్గర వాళ్ళ మినిస్ట్రీ చేంజ్ అయిపోయాయి. ఎందుకు? నువ్వు ఏమైతే పిక్చర్ కలిగి ఉన్నావు ఆ పిక్చర్ చెప్పి నువ్వేం చేయాలా? చూడాలా. మినిస్ట్రీలు అట్లే పెరిగేది. నీ గురించి ఒక మాట చెప్తాను నేను ముగించే ముందు. ఎలా నువ్వు బతుకుతావు అది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుందాం. జాగ్రత్త ఏంటంటే రేపు వారం నుంచి నేను వేరే ప్రాక్టికల్ లైఫ్స్ తీసుకొస్తాను మీ ముందుకు బైబిల్లో నుంచి. నేను ఈ కొన్ని చెప్పి నేను ముగిస్తాను, అందుకే కొద్దిగా తెచ్చుకున్నా. ఇది అర్థమైతే చాలా కష్టం కొంతమందికి. పాపం ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ డబల్ స్లీట్ ఏదో అంటాడు ఆయన, ఏదో చపాతీ మాదిరి, ఏదో బ్రెడ్ మాదిరి డబల్ అంటాడు. కొంతమందికి అట్లే అనుకుని పాపం. అర్థమైందా? కొన్ని పర్లేదు, రేపు కూడా ఇడిచిపెట్టు, రేపు వారం కూడా ఇడిచిపెట్టు, డబ్బలే మళ్ళా రేపు వారం కూడా. దాన్ని తీసుకొచ్చి దాన్ని వేసి దోశ ఇట్లా అట్లా చేసి తినిపిలా మీకే. ఎందుకంటే ఈడు వచ్చిన వాళ్ళు అట్లా వాళ్ళు కాదు, దేవుడు తీసుకొచ్చింది. చాలా పవర్ఫుల్ వాళ్ళు వచ్చినది వీటికి. అర్థమైందా? చాలా లోతుకు తీసుకెళ్తాను. పై ఇల్లు కాదు ఈ ఇల్లు, ఏల్ చర్చ్. పై ఇల్లు కట్టినామనుకో జర్రని వెళ్ళిపోతుంది పైకి. ఇక్కడ బాగా లోపలికి తవ్వుతాన్నాం. ఎంతమందికి అర్థమవుతుందో? బాగా తవ్వుతాన్నాం గుణాలే. ఈడ వచ్చిన బిడ్డ ఎవ్వడు కూడా మిస్ కాకూడదు. అంతేకాదు శిష్యులుగా తయారు కావాలి మీరు ప్రభువుకి. సామర్థ్యంతో నుండి జీవించాలా. జాగ్రత్త వినంలారా. ఓకే, 2 పాయింట్స్ ఉన్నాను, అది చెప్పేసి ముగిస్తాను. ముందు చూడండి ఎలా నువ్వు బతుకుతావు అనుక్షణం. ముందు చూడాలా. అబ్రాహం బ్రదర్ మేల్కొండి, ముందు చూడండి. హలో, ఎలా నువ్వు బ్రతుకుతావు అని పక్కన పెట్టి ఆరోగ్యం అనేది విన్నారు మీరు. ఏంటి నీ జీవితపు అనుక్షణ జీవితం? ఏంటి నీ దగ్గర ఉన్న పిక్చర్? అనుష ముందు చూడు. నువ్వు నా ముందర కూర్చొని నువ్వు వెనక కింద చూసి నేను ఇడిచిపెడతానా? ముందర చూడాలా. వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఏంటి నీ పిక్చరు? ముందర చూడండి. నీ పిక్చర్ ఏమున్నదో తెలుసా నీ దగ్గర? ముందర చూడండి. యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఎగ్జాక్ట్ అదే పిక్చర్ నీదై ఉండాలా. మీ అమ్మ చెప్పినది కాదు, ఎవడో టీవీలో చెప్పినది కాదు. జాగ్రత్త ముందర చూడండి. ఆయన ఏమై ఉన్నాడో నా పిక్చర్ అది. ఆయన చేయు కార్యములను చేసే పిక్చర్ నాదే. ఈ సృష్టిలో ఆయన ఏమేమైతే చేశాడో అది నా పిక్చర్. ఆయన ఎక్కడ మాట్లాడినా రక్షణ లేని వారు రక్షణ పొందుకునేవాళ్ళు. ఆయన ఏ రోగి దగ్గర పోయినా అది ఏ రోగమన్నా బాగైంది, అది నా పిక్చరు. ఆయన కళ్ళల్లో నుంచి అగ్ని బయలుదేరేది చీకటి శక్తుల్ని కాల్చేకి. ఆయన పెదవుల్లో నుంచి జీవజల దారాలు బయలుదేరేటివి. ఆయన చేతుల్లో నుంచి మహా అగ్ని బయలుదేరేది. ఆయన ఎక్కడ కాలు పెడితే జీవం పుట్టించేవాడు ఆయన. నా పిక్చర్ ఎగ్జాక్ట్లీ అదే ఉండాలా. లేకుంటే ఈ భూమి మీద నీ చెప్పడు కానీ నువ్వు ఒక వేస్ట్ ఫెలోలా బతికి వెళ్ళిపోతావు, డబ్బాలో పడతావు పోయి. ఫస్ట్ నీ దగ్గర నా దగ్గర ఉండాల్సిన పిక్చర్ అదే. ఎవడో కాదు, ఎవరు చెప్పినారో కాదు పిక్చరు. ఎవడు నిరుత్సాహపరచని నిన్ను దావీదులాగా అపోస్తులాగా సింహంలా ఉండాలా. నా ఫోటో ఒక్కతోనే కంపేర్ చేసుకోవాలా నువ్వు నేను.
ఈవెన్ ఇంట్లో ఏ స్థితిలో ఉన్నా ఈరోజు నువ్వు, ఓన్లీ పిక్చర్ ఇస్ జీసస్. ఎందుకంటే ఆయన శిరస్సు, నేను దేహాన్ని. ఆయన ద్రాక్షవల్లి, ఆయనలో నుంచి వచ్చిన ఆయనకు పుట్టిన ఆయన బిడ్డను నేను. ఒకే ఒక పిక్చర్ నా దగ్గర ఉండాల్సిందే. జాగ్రత్త, విన్నారా? ఇప్పుడు ఏం చేయాలా? సెకండ్ ఏనండి, హలో, సెకండ్ ఏం చేయాలా? సెకండ్ నువ్వు ఈ పిక్చర్ని అనుక్షణం నోట్లో నుంచి విడుదల చేయాలా. థర్డ్, ఆ పిక్చర్ని చూడాలా. ఏం రిలీజ్ చేస్తాను? ఎక్కడ నేను సువార్త చెప్పినా, నా నోరు తెరిచినప్పుడు ఏం జరిగిందో యేసు ప్రభు మాట్లాడినప్పుడు అదే జరుగును గాక. నువ్వు చూడడం మొదలు పెడతావు, ప్రజలు ఏడవడము, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడము. నువ్వు చెప్పినప్పుడు ఆ పిక్చర్ చూస్తూ నీ జీవితాన్ని భూమి మీద జీవిస్తావు. అది నేను జీవించే విధానం. జాగ్రత్త వినండి. యేసు ప్రభు వ్యభిచారులతో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ మారింది, జక్కయ్య మారాడు. పేతురు ప్రీచ్ చేసేప్పుడు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. ఇంకోసారి 5,000 మంది రక్షణ పొందుకున్నారు. అపోస్తులకు పౌలు ఎక్కడ పోయి ప్రీచ్ చేసిన 1,000 మంది యేసు ప్రభు రక్షణ అంగీకరించారు. అదే నీ అనుక్షణ జీవితంలో ఉండాల్సిందే. ఆల్రెడీ నీ పిక్చర్ ఉందిడా, ఆ పిక్చర్కి అనుగుణంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కేవలం మాట్లాడితే సరిపోదు. నువ్వు మాట్లాడినావు అనుకో, నేను ఎక్కడ పోయినా ఆత్మ రక్షింపబడతాయి, నేను ఎక్కడ పోయినా దురాత్మలు కార్యాలు నాశించిపోతాయి, నేను ఎక్కడ పోయినా గుడ్డోళ్ళు కళ్ళు పొందుకుంటారు, చూపులే కుంటి వాళ్ళు లేచి నడుస్తారు, క్యాన్సర్స్ బాగైపోతాయి. నువ్వు చెప్తే కాదు, కేవలం. మూడోది, డబల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్ ఎఫెక్ట్, బిహేవియర్ చేంజెస్ తేవాలను. నువ్వు కేవలం చెప్పకూడదు, నీ ముందర చూడు. గుడ్డి వాళ్ళు లేచి కళ్ళు తెచ్చుకోవడం, నువ్వు చూడాల కుర్చీలో నుంచి లేచి మనుషులు పరిగెట్టడం, నువ్వు చూడాల క్యాన్సర్ పేషెంట్స్ లేచి చెప్పడం, క్యాన్సర్ బాగైపోయింది నాదని. నువ్వు ఎప్పుడైతే చూసావో, బైబిల్ అదే అంటుంది, వాట్సో ఎవర్ యు డిజైర్ ప్రే అండ్ బిలీవ్ దట్ యు రిసీవ్డ్ ఇట్, యూ షల్ హ్యావ్ ఇట్. నీ జీవితంలో ప్రతిదీ నువ్వు కలిగి ఉంటావు. అందుకే దేవుడు నేను ఇక్కడ పెట్టినదే, అందుకే దేవుడు నేను వెలుగు అని పిలుస్తాడేది, అందుకే దేవుడు నేను ఉప్పు అంటాడేది, అందుకే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. ఈ 3 పాయింట్లు నేను మర్చిపోవద్దు బిడ్డ. నీ దగ్గర నీ గురించి ఉండాల్సింది ఎక్కడ ఏది ఇడిచిపెట్టు. సాతాన్ని ఎలా జయిస్తావు? అబద్ధాన్ని ఎట్లా జయిస్తావు? ఇదే విధానం. ఇక్కడ ఏం రాయబడిందో నీ గురించి, అది నువ్వై ఉన్నావు. ఈ పిక్చర్ నీలో ఉండాలా, యేసు ప్రభు పిక్చర్ ద్వారా. అందుకే చెప్పాలా, నేను దయాళుడనే. ముందు చూడండి, అయినా లేదంటే నువ్వు బ్రతకలేవు, వాడు బ్రతకని నేను రకరకాలుగా నేను డిస్కరేజ్ చేస్తాడు. నువ్వు కోపిస్టివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు చెడ్డ ఆలోచిస్తావు, నువ్వు కామాంధుడివి, నువ్వు అది ఇది, నువ్వు వాడికి తెలుసు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందని. నువ్వేం చెప్తావు? నేను అట్లా ఇట్లా ఆలోచించి అవి చెప్తాను. నో, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు ఎప్పుడు చెప్పదు, నేను దయాళుడని, కనికర పూర్ణుడు, నేను ప్రేమతో నిన్ను నా దేవునికి పుట్టి ఉన్నా, నేను యెహోవా దేవుని బీజం, నేను దేవుళ్ళ ప్రేమిస్తాను, నేను దేవుళ్ళ క్షమిస్తాను, నేను దేవుళ్ళ ప్రతిదీ నేను ఈ భూమి మీద జీవిస్తాను. దేవుడి నేచర్ నాలో ఉంది, దేవుని గుణాలు నాలో ఉన్నాయి. నేను ఎటువంటి మనిషినైనా క్షమిస్తాను, ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు చెప్తావో, నువ్వు చూస్తావో నీ జీవితాన్ని, నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నిన్ను ఎవడేమన్నా నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడలేవు. ఇదే జీవించే విధానం. ఏదైనా తెచ్చుకోవచ్చు ఈ సృష్టిలో. ఆడ రాయబడి ఉంది. నీకు పిల్లలు లేరా? ఎలా చేస్తావు? ఏం చేస్తావు? ఫస్ట్ నువ్వు పిక్చర్ చూడు. నీ దాంట్లో ఏం, నువ్వు గర్భవతి అయ్యి పిల్లలు కని పిల్లల్ని నీ ఇంట్లో పిల్లలు ఆడుకోవడం. ఆ తర్వాత రెండోది నువ్వు చూడాలా, యేసయ్య తిన్న దెబ్బల చేత నా గర్భం స్వస్థత పొందుకుంది, నేను గర్భం ధరించి బిడ్డల్ని కనబోతున్నా, నా తండ్రి నీ కృతజ్ఞతలు అన్నప్పుడు నువ్వు చూడాల ప్రెగ్నెన్సీని, నువ్వు చూడాల బిడ్డని లోపల, నువ్వు చూడాల 9 నెలలని, నువ్వు చూడాల పిల్లడు పుట్టడము, నువ్వు చూడాల పిల్లడు నడవడం. ఎవ్వడు ఆపలేడు బిడ్డని. నువ్వు ఒక్కసారి యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన తర్వాత
నీ మీద ఏ శాపం లేదు, నీ మీద ఏ మరణం లేదు. నీకు కావాల్సింది ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నోటిని తెరిచి మాట్లాడిస్తుంది. సాతాన్ని అనుక్షణము నీ కాళ్ళ కింద పెట్టుకునే విధానం ఇదే. వాడి దగ్గర ఏముంది? ఆయుధము అబద్ధం. వాడంటాడు ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదని. నువ్వు వాక్యం తీసి చెప్పాలా, ఇదే జరుగుతుంది. ఎప్పుడే కానీ ఈ క్షణం తర్వాత బిడ్డ రోడ్లో నడుస్తుంది అనుక్షణం. ఎస్, ఫ్యామిలీతో మాట్లాడతాం, కానీ నీలో ఈ పిక్చర్ పోనిద్దు. పిక్చర్ ఎప్పటికి ఉండాలా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు లాంటి సామర్థ్యం నాలో ఉంది, అభిషేకం నా మీద ఉంది. ఎప్పుడు ఈ పిక్చర్ పెట్టుకోవాలా ముందుచునేనా? ఆ తర్వాత ఏం చేస్తాను? అలా ప్రతి క్షణం ఇగ్నైట్ చేస్తాను. నేను నన్ను పరిశుద్ధాత్మతోనూ సమర్థులతోనూ అభిషేకించావు తండ్రి. నువ్వు చెప్పినప్పుడు నువ్వు చూడాల లోపల దేవుని యొక్క వెలుగు నీ మీద. అనుక్షణం నువ్వు ఒక అగ్నిగుండంలా నిన్ను తయారు చేసుకో బిడ్డ. అప్పుడు చూడు, అనంతపురంలో నువ్వు నడుస్తూ ఉంటే ఏ ప్రాంతం పోయినా కూడా ప్రజల యొక్క కన్నీరు తుడవబడతాయి. ప్రజలు అంటారు, నైనా నీ వెలుగు, నువ్వు నీ నీడ పడి మా రోగాలు స్వస్థ పొందుకునే, దయ్యాలు ఎక్కడ పోయినా గిలిగిలిగిలి కొట్టుకుంటాయి నీ నీడ పడే. అది జీవించే విధానం. ఇంకా ఇది తప్ప వేరే పిక్చర్ రానిద్దాం. అర్థమైందా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు చేయి కార్యములు అన్నీ ఆయన కంటే మించిన కార్యాలు నేను చేస్తా యేసుక్రీస్తు నామంలో. పెద్ద పాస్టర్ క్రిస్ కానీ, మకండువా కానీ, ఆయన ప్రాఫిట్ ప్రపంచాన్ని దేవుని కృపదార వెళ్తాండే వాళ్ళు ప్రతి ఒక్కరూ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకునే వెళ్తాండేది. వాళ్ళ జీవిత చరిత్ర మీరు చదవండి. దేవుడు పక్షపాతి కాదు. అప్పుడు చూడాలా? ఏం చూసావు? హలో, బైబుల్ మండుతానే చూడలేనా? ముందు చూడలేనా? బైబుల్ మండుతూ ఉండాలి నీలో. తండ్రి, యేసయ్య శిరస్సు నేను దేహాన్ని, ఆయనలో ఉన్న జ్ఞానం నాలో ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు నీలో బైబిల్లో నుంచి సామర్థ్యం ప్రవహించడం చూడు. మైండ్కి, గుండెలు నిన్న బైబిల్ని చూడు. కంప్లీట్ రియల్ దేవుడు అర్థం చేసుకుంటాడు నువ్వు ఏం కోరుకుంటున్నావో. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు చూడాలి, యేసు ప్రభు ఎంత జ్ఞానం, నేను అంత జ్ఞానిని. నా ప్రభువు చెప్పాడు నాకు, ఆయన శిరస్సు నేను దేహాన్ని, ఆయన ద్రాక్షావళి నేను తీగని. అనుక్షణం దేవుని వాక్యం చూడాలా, చెప్పాలా, నువ్వు చూడాలా. ఏ ఏరియాలో నొప్పి, మోకాలు నొప్పి రాకూడదో వెంటనే ఏం చేయాలా? హలో, వాక్యం ఇంకోటి చెప్పి ముగిస్తాను. ఒక లైను, నిరుత్సాహపడకు. నేను చెప్పింది బైబిల్లో నుంచి, సైన్స్ని కంపేర్ చేసా. రేపు వారం మన జీవితాలు చూసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, హీలింగ్స్, అస్వస్థతలు, ఇంకా చాలా చెప్పాలా. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇది. కానీ ఒక్క పాయింట్తో ముగిస్తా. నిరుత్సాహపడకో. ఇవి చేసేటప్పుడు శత్రువుకి తెలుసు ఈ వ్యక్తి జ్ఞానం పొందుకున్నాడో, ఈ వ్యక్తికి మోసం చేయాలని. వద్దు, నిరుత్సాహపడకో. నెల 2 నెలల్లో అసలు జీవించే విధానమే ఇది. నువ్వు చేసి చూడు. నువ్వు ఒక చదువులేని దానివి కావచ్చు, ఇంతవరకు ఓడిపోయిన వ్యక్తివి కావచ్చు. నువ్వు నీ జీవితంలో, ఈ జీవితంలో ఏది సాధించలేనేమో. ఇంకా నా జీవితంలో ఆస్తి లేదు, డబ్బులు లేవు, అనారోగ్యంతో ఉన్నా, లేకుంటే చదువు లేదు, నేను దేవుని కొరకు ఏం చేయగలను, నాకేమి రాదని నేను చెప్పిన ఈరోజు ప్రీచింగ్ నువ్వు పెట్టుకుని నా ముందుకెళ్తే, నీ నీడ, పేతురు నీడ పడి ఎలా అయితే ప్రజలు దయ్యాలు పారిపోయి రోగులు, ఖచ్చితంగా నీ ద్వారా అదే జరుగుతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రేపు వారం మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే మనకు బల్ల కూడా ఉంది. దేవుడు దీవించును గాక. చాలా ఉన్నాయి, కానీ నేను రేపు వారం కోసం పెట్టుకున్నాను మిగతావని. ఓకే, గాడ్ బ్లెస్ యు. కొంతవరకు అర్థమైందా? 10% ఎవరికి అర్థమైంది చెప్పండి? కొంతమంది 10% కూడా అర్థం కాదు. జాన్ ఎంత అర్థమైంది? జాన్ అర్థమైందా? నేను చాలా